మాకు ఉండడం వల్ల అదంతా బాగా రీచ్ అయింది. ఫస్ట్‌లీ మీ అందరికి ధన్యవాదాలండి. అలాగే బహిష్కరణ ఇప్పటి వరకు మనకి తెలుగులో రిలీజ్ అయిన వెబ్ సిరీస్‌లో వన్ ఆఫ్ ద ఫీల్ బేస్డ్ కంటెంట్ బహిష్కరణ అండి సిరీస్. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు ఒక వెబ్ సిరీస్‌ని ఎలా చూస్తారంటే ప్రతి ఎపిసోడ్ ఒక హ్యాంగ్ ఉండాలి, లేకపోతే ఒక ట్విస్ట్ ఉండాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. బట్ ఇది కంప్లీట్‌గా ఎమోషన్‌ని కనెక్ట్ చేసే వెబ్ సిరీస్ అండి. మీకు ఎపిసోడ్‌ని ఎలాగ డ్రైవ్ చేసిందనంటే ట్విస్ట్ కంటే కూడా ఎమోషన్. ప్రతి క్యారెక్టర్‌లో పడుతున్న తపన గాని, లేకపోతే క్యారెక్టర్ల మధ్య జరుగుతున్న వాళ్ళ సంభాషణలు గాని, నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తది? నెక్స్ట్ క్యారెక్టర్‌కి ఎలా కనెక్ట్ అవుద్ది? వీళ్ళ ఎమోషన్స్ ఏంటి? అసలు ఎందుకు జరిగింది? ఫస్ట్ ఎపిసోడ్‌లోనే అంతా చూపించారు కదా! అనే డ్రైవ్‌ని కనెక్ట్ చేసిన విధానం ఇది 100% వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్ సిరీస్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ వెబ్ సిరీస్ ఇంత స్ట్రాంగ్‌గా అవ్వటానికి, మేమందరం ఇంత బాగా నటించటానికి, ఇంత మంచి ఆపర్చునిటీ మాకు రావడానికి ప్రధాన కారణం ముఖేష్ డార్లింగ్. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ ఇండస్ట్రీకి వచ్చి దిస్ ఇస్ మై 18th ఇయర్ అండి. 18 సంవత్సరాలు అయింది. నాకు ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఉన్నాను అనేది నేను ఎప్పుడు క్యాలిక్యులేట్ కూడా చేసుకోను. బట్ ఈసారి మాత్రం చెప్పాడు నాకు తను. ఇప్పుడైతే కమిట్ అయ్యేటప్పుడే చెప్పాడు, లేదు డార్లింగ్ ఇప్పటి వరకు నువ్వు చేసింది ఒకటి అంతా ఒక ఎత్తు, ఇక్కడ నుంచి నువ్వు ఇంకొకలా ఉంటుంది, నీ కెరియర్ ఇంకా బాగుంటుంది, నీకు ఒక మంచి ట్రాక్ వస్తుందని నాకు ప్రామిస్ చేసి చెప్పాడు. నేను చాలా డిఫరెంట్గా చూపిస్తాను, నాకు చేసిన ప్రామిస్